लेकिन एक चीज गौर करेंगे, ईसाई कभी भी धर्म कभी नहीं कहेंगे कि आप उनका एक्सेप्ट कर लीजिए टिल लास्ट डे तक। आप इनके मतलब समझते कितना दूर तक ये सोचते हैं। और रियल में उन लोग की मिशनरीज जो होती है गरीबों के लिए काम करती है। कभी भी ईसाई किसी को जबरदस्ती ईसाई नहीं। ప్రైజ్ ద లార్డ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఒకసారి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడండి. టీచింగ్ చేస్తున్న ఈ వ్యక్తి పేరు ఖాన్. ఇతను ఒరిజినల్ పేరు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అందరూ ఇతన్ని ఖాన్ సార్ అని పిలుస్తారు. ఇతని గురించి మీరు వీడియోస్ యూట్యూబ్లో చూడొచ్చు. అలాంటి వాడు క్రిస్టియానిటీ గురించి ఒక మాట మాట్లాడాడు. ఒక్కసారి మీరు చూడండి తను మాట్లాడిన మాటలు ఏంటిదో. पर केवल क्रॉस रहेगा, अपना अलग अलग चीज। लेकिन एक चीज गौर करेंगे, ईसाई कभी भी अपना चीजों को धर्म कभी नहीं कहेंगे कि आप उनका एक्सेप्ट कर लीजिए टिल लास्ट डे तक। कभी नहीं, कल्चर एक्सेप्ट करेंगे। सेंट जेवियर, सेंट ये सेंट वो, कभी ईसा मसीह के नाम पे नहीं रखेगा, देखे कभी भी नहीं। और अगर उन्होंने रख दिया कहीं पे, बहुत उन लोग के अंदर समझदारी होती है। अगर वो धार्मिक चीज दे दिए, ईसा मसीह का फोटो लगा दिए, तो अगल बगल में हॉस्पिटल या कुछ खोल देंगे, अनाथ आश्रम, ताकि अगर धर्म देखो तो केवल देखो कि कितना ये लोग भलाई करते हैं। और रियल में उन लोग की मिशनरीज जो होती है गरीबों के लिए काम करती है। इसमें आपको कोई दो राय नहीं। वो कभी भी ईसाई किसी को जबरदस्ती ईसाई नहीं बनाते हैं। जो समाज में जिसको धिक्कार दिया जाता है, गरीबी से, भूखमरी से, सामाजिक तिरस्कार से, उसको ले आके वो अपने समाज में लाते हैं, उन्हें शिक्षा देते हैं, अपने साथ बैठाते हैं, जैसे अपने कपड़ा पहने वैसे पहनते हैं, सेम टेबल पे बैठा के छुरी चम्मच से खाना खिलाते हैं। वो देखते हैं यार हमको तो तिरस्कार किया गया था समाज में, ये मेरे लिए समाज अच्छा है, इसलिए वो चले गए। कभी नहीं देखिएगा कि आप भारत नॉर्थ ईस्ट में 90% क्रिश्चियन हो गए। हम लोग उन लोग को जंगली कह के बुलाते थे, उन लोगों ने उसको सम्मान दे दिया। समझ में आ गया कि नहीं? చూశారు కదా ఫ్రెండ్స్, ఖాన్ సార్ కొన్ని లక్షల మందికి ఎడ్యుకేషన్ ఇస్తాడు. అదేవిధంగా అతని ఇన్స్టిట్యూట్లో చదివిన చాలామందికి ఫ్రీ ఎడ్యుకేషన్. అలానే యూపీఎస్సి ఎగ్జామ్, ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జామ్ యూపీఎస్సి ఎగ్జామ్. ఆ యూపీఎస్సి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు ఇతని ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చారు. ఇలాంటి వ్యక్తి ఒకరోజు ఫ్రీగా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నప్పుడు ఆయన తక్కువ ఫీజుతో పేదవాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తున్న సమయంలో ఇతని ఆఫీస్లోనే బాంబు వేశారండి. కానీ లక్ ఏంటిదంటే ఆ బాంబు పేలలేదు. आपकी कोचिंग सेंटर में बम फटा था बाहर कहीं? ऑफिस में मेरे हम पढ़ा रहे थे, बहुत सारे लड़के थे क्लासरूम में। यहाँ पे अचानक किसी को कुछ समझ में नहीं आया, धड़ाम धड़ाम बम गिरने लगा। कोई हाँ, फेंक रहा था पूरा 25-30 के संख्या में आए थे लोग। धड़ाधड़ बम्बार्डमेंट चालू हो गई, सारे कोचिंग वाले भाग गए, अफरा तफरी हो गया यहाँ पर। हम और खूब जोर जोर का आवाज, सब लहू लुहान हुआ, सब टूटा फूटा कुछ। स्कूटी वगैरह एक जो पार्किंग में लगी रहती उदिया गई। एक स्कूटी बेचारा आया था हमारे यहाँ नया नया इंक्वायरी लेने की, सर हमको भी पढ़ना है, गया तो उसका स्कूटी उड़ गया था। ఆఫీస్లో ఒకసారి బాంబ్ బ్లాస్ట్ చేశారు. బయట స్కూటీ ఎగిరిపోయింది, కానీ ఏ బాంబు అయితే లోపలేశారో అది పేలలేదు. పేదవాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈ ఖాన్ సార్ పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. అతని గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అయితే నా టాపిక్ అది కాదు. ఇప్పుడు ఖాన్ సార్ ఏ విధంగా అయితే క్రిస్టియానిటీ గురించి మాట్లాడాడో, క్రిస్టియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పేదవాళ్ళకి సహాయం చేస్తారు, నిజంగా అండి మీరే ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు కూడా క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే, చదువు లేని వాళ్ళు మాత్రమే. వాళ్ళకి ఎటువంటి సోర్స్ లేక, ఏం చేయాలో తెలియక కొన్ని దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒక అబద్ధ హిస్టరీని వింటారు. ఇప్పటికే ఇండియాలో రాంగ్ హిస్టరీ, ఫేక్ హిస్టరీ పైన సుప్రీంకోర్టు ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా కూడా కొన్ని విషయాలలో ఇప్పుడు కూడా హిస్టరీ మారుస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, క్రిస్టియానిటీ అందరికీ మేలే చేసిందండి. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా ఈరోజు ఎంతోమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. హాస్పిటల్స్ ద్వారా ఫ్రీగా చికిత్స పొందుకుంటున్నారు, అదేవిధంగా తక్కువ రేట్లో చికిత్స పొందుకుంటున్నారు. ఒకవేళ ఇది బిజినెస్ చేస్తున్నారు, దీని ద్వారా ఏదో మతం మారుస్తున్నారు అని అంటే అలాంటి వాళ్ళకు మనం ఏమి చెప్పలేము, ఏమి చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఒక ఐడియాలజీతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అది అర్థం కాదు. కానీ పేదవాళ్ళు బాగుపడుతున్నారు, పేదవాళ్ళు చదువుకుంటున్నారు. ఎంతోమంది ప్రజలకు క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లేదా క్రిస్టియన్ హాస్పిటల్స్ మేలే చేసిందండి.
ఒకసారి ఆలోచించాలి, ఒకవేళ ఈ మిషనరీ స్కూల్స్, హాస్పిటల్స్ ఒకవేళ ఇండియాలోనే లేకపోతే ఎలా ఉండేది ఒకసారి ఆలోచించాలి. సో ఈ ఖాన్ సార్ చూపెడుతున్న ఈ వీడియో తను క్రీస్తు గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు, ఎంత డిలైట్గా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, అదే విధంగా కన్వర్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. लेकिन एक चीज गौर करेंगे, ईसाई कभी भी धर्म कभी नहीं कहेंगे कि आप उनका एक्सेप्ट कर लीजिए टिल लास्ट डे तक. आप इनके मतलब समझते हैं कितना दूर तक ये सोचते हैं. और रियल में उन लोग की मिशनरीज जो होती है गरीबों के लिए काम करती है. कभी भी ईसाई किसी को जबरदस्ती ईसाई नहीं बनाते हैं. కన్వర్షన్స్ గురించి ఇండియాలో ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ప్రతివాడు కన్వర్షన్ అనే అంటున్నాడే, కానీ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది మాత్రము రాంగ్ ప్రొపగాండా తీసుకుపోయి దానికి సమాజంలో ఇంకొక విధంగా చూపెడుతున్నారు. కానీ ఖాన్ సార్ చాలా క్లారిటీగా చెప్తున్నాడు కన్వర్షన్స్ అంటే ఏంటిదో అనేది. కన్వర్షన్స్ అంటే ఎవరికి పిలిచి మరి మతంలో మారండి అని ఎవరు చెప్పరు. మా పని బోధించడమే. కానీ అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించని వాళ్ళు అంగీకరించరు. దీనికి బలవంతం లేదు. క్రీస్తే ఇలాంటి దానికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. దేవుడు మనసు మార్చుకోమని చెప్పాడు, జీవితాన్ని మార్చుకోమని చెప్పాడు, సరి అయిన మార్గంలో నడుమని చెప్పాడు. ఖాన్ సార్ కూడా చూడండి ఏ విధంగా కొన్ని వేల మందికి ఆయన టీచింగ్ ఇస్తున్నాడు. అందులో క్రిస్టియానిటీ గురించి అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన క్రిస్టియన్ కాదు కదా, ఒక అన్యుడిగా ఉండి క్రీస్తు గురించి అంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కాని వాళ్ళకు అర్థం కానట్టే ఉంటారు, అర్థమైనా కూడా దాన్ని స్వీకరించరు. ఈ ప్రాబ్లం వల్లనే సమాజం అనేది నాశనం అయిపోతుంది. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. హ్యాపీగా ఉండండి, కానీ ఒకరిపైన ఒకరు బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. సమాజం దీనికి ఒప్పుకోదు. సమాజం కూడా చూసి కొన్ని రోజుల తర్వాత విసుగు చెందుకుంటుంది. మనం అందరం ఒక మంచి కుటుంబంగా మారదాం. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఇలాంటి సమస్యలలో మనం ఇరకాలి, ఎందుకు మనకు లాభం లేని పనులలో మనము తలదూర్చాలి? మనకందరికీ దేవుడు ఒక బంగారమైన భవిష్యత్తు ఇచ్చాడు. ఆ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. మనమందరం కలిసి ఉండాలి. దేవుని నామానికి మనం ఎప్పుడు మహిమపరిచేలాగానే ఉండాలి. సో ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.